వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణపతి 12 తలలు 7 అశ్వాలు 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న భారీ గణపతి కామారెడ్డి జిల్లాలో పోలీస్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం గణేష్ పండుగ నిమజ్జన ఉత్సవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జోగులాంబ గద్వాల జిల్లాలో పులికల్లు గ్రామంలో పనిచేయని పోస్టాఫీస్ 2 సంవత్సరాల నుంచి సేవలు సరిగా అందడం లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్న గ్రామస్తులు కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సమ్మయ్య అనే వ్యక్తి మృతి వైద్యుల నిర్లక్ష్యంతోనే సమ్మయ్య మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన ఇక డీటెయిల్స్ చూస్తే వినాయక చవితి పండుగ గుర్తుకు రాగానే భాగ్యనగర వాసుల మదిలో మొదటగా మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడు భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్లోనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ ఏడాది రూపొందించనున్న వినాయకుడి రూపాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులను ఆశీర్వదించబోతున్నాడు 12 తలలు 7 అశ్వాలు 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తు భారీ గణపతి రూపుదిద్దుకోనున్నాడు ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజు మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు 80 నుంచి 90 లక్షలు ఖర్చు అవుతుందని 3 నెలల నుంచి కార్మికులు తయారీ పనులలో పాల్గొన్నారని 1 అడుగు నుంచి నేటికి 61 అడుగు వరకు పెంచుతూ వచ్చామని తెలిపారు అధికారుల రాజకీయ నాయకుల ప్రజల సహకారాలు మాకు మెండుగా ఉన్నాయని రోజు 1,00,000 మంది చొప్పున భక్తులు దర్శించుకుంటారని ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరణీయ సంఘటనలు జరగలేదని తెలిపారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ నేను నా సందీప్ రావు నా పేరు ఈ వినాయకుడు ఈ సంవత్సరం 65వ సంవత్సరము ఇది 1954లో ఒక్కడుగుతో మొదలుపెట్టిన ఈ వినాయకుడు అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఈ సంవత్సరము 61 అడుగులు గత 64 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ వినాయకుడు వివిధ రూపాలలో వివిధ ఆకారాలలో వివిధ రూపాలలో భక్తులకు దర్శనానికి ఇచ్చారు ఈ సంవత్సరం ద్వాదశాదిత్య మహాగణపతి ఒకవైపు ఏకాదశి దేవి ఒకవైపు బ్రహ్మ విష్ణు ఈశ్వర మరియు భగవంతునికి రైట్ సైడ్లో కుంజికాదేవి మరియు లెఫ్ట్ సైడ్లో దత్తాత్రేయ స్వామి అట్లాగే భగవంతునికి మొట్టమొదటిసారిగా 64 సంవత్సరాల తర్వాత మేము 12 అడుగుల వినాయకుడు 12 తలల 24 హస్తాల ఈ వినాయకుడు మొట్టమొదటిసారిగా మేము ఖైరతాబాద్లో వినాయకుని పెట్టినాము ఈ వినాయకునికి హైటు దాదాపు 61 అడుగులు వెడల్పు 28 అడుగుల వెడల్పు ఈ వినాయకునికి దాదాపు 70-80 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇంకా ఉంది దీని వెయిట్ బరువు 45 నుండి 50 టన్నుల వరకు వెయిట్ ఉంటుంది ఇది వినాయకునికి చేయడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది దీని శిల్పి రాజేంద్ర గారు వారు గత 30 సంవత్సరాల నుండి రచన చేస్తున్నారు దానికన్నా ముందు రంగారావు గారు సినీ ఆర్ట్ డైరెక్టర్ శారది స్టూడియో అతను దాదాపు 20-30 సంవత్సరాలు చేసిండు అట్లాగే ఈయన రంగారావు గారి తర్వాత శిల్పి రాజేంద్ర గారు ఈ వినాయకుని చేస్తూ వస్తూ ఈ సంవత్సరం కూడా ఆయన్నే దీన్ని మొట్టమొదటిగా 1954లో స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఫ్రీడమ్ ఫైటరు స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఒక్కడుగుతో మొదలుపెట్టిండు అతని సోదరుడు ఆయన చనిపోయిన తర్వాత సోదరుడు సింగరి సుదర్శన్ గారు వారి చైర్మన్గా ఉండి ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించుకుంటూ వస్తున్నారు ఈ సంవత్సరము ఈ వినాయకునికి తుది రూపం వచ్చింది ఈరోజు 1 గంట తర్వాత కళ్ళు తెరుస్తారు ఆ తర్వాత వినాయకునికి 1వ తేదీ రోజు కట్టెలు ఇప్పేసిన తర్వాత బారికేట్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇప్పటివరకు ఏం కాలేదు భగవంతుడు ఉన్నాడు భగవంతుని దయతోనే ఈ సంవత్సరం కూడా అట్లాగే ఏర్పాటు చేస్తాము 2వ తారీఖు నాడు వినాయక చవితి ఉంటుంది 12 గంటలకు 2వ తేదీ 12 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారి చేతి మీద ఈ పూజా కార్యక్రమం ఉంటుంది స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు మరియు బండా దత్తాత్రేయ గారు ఎంపీ కిషన్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ వస్తారు ఇక్కడ పూజకు ఈ సంవత్సరము భారీ వినాయకుడు ఎన్నడూ లేనటువంటి వినాయకుడు భారీ గణపతి భారీగా ఆకర్షించే వినాయకుడు సూర్యభగవాన్ రూపంలో మేము చేశాము వినాయక చవితి భక్తులకు శుభాకాంక్షలు చూసినట్టయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు ఇక్కడ నేను ఇక్కడ భగవంతుని దగ్గర
భయపడుతూ అంటే ఇక 12 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల నుండి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ ఉద్యోగిని. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ భక్తులకు ఇక్కడ దేవుని దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నాను. మొత్తం మీ కమిటీలో ఈ ఉత్సవ కమిటీలో ఎంతమంది ఉన్నారు? ఈ ఉత్సవ కమిటీలో ఇది ఉత్సవ కమిటీ, ఇది పండుగ కమిటీ ఇది. కానీ ఫౌండర్ మాత్రము సింగరి వంశస్థులు, సింగరి సుదర్శన్ గారు, వారి కుటుంబీకులు ముగ్గురు, వాళ్ళ కుమారుడు, నేను, అట్లాగే ఈ ముగ్గురు కలిసి మెయిన్ ఇంపార్టెంట్ మీరు వినాయకునికి మొత్తం A to Z. ఇక్కడ అందరు వాలంటీర్స్, బస్తీ సహకారం ఉంటుంది, బస్తీలో వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు, బస్తీ ప్రజలు, బస్తీ వాళ్ళందరూ సహకారంతో మనం ఈ ఖైరతాబాద్ వినాయకుని ఇంత పెద్ద ఎత్తుగా, ఇంత బ్రహ్మాండంగా మనం యావత్ భారతదేశంలో కానీ వినియోగ రూపంలో ఈ వినాయకుని ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే ఆ భక్తుల సహకారం, ప్రజల సహకారం, బస్తీవాస సహకారం ఉంటుందని మనం చేసుకుంటాం. మొత్తం 3 నెలల నుంచి స్టార్ట్ అయింది కదా, ఎంతమంది కార్మికులు అందాదా మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మొట్టమొదటిసారిగా ఈ వినాయకుని తయారు చేయడానికి హైదరాబాద్ నుండి సుధాకర్ వాళ్ళ గ్రూప్ వస్తుంది, షెడ్ వేస్తారు. దాని తర్వాత మచిలీపట్నం నుండి నాగబాబు వాళ్ళ గ్రూప్ వస్తుంది, వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ 2 నెలలు వెల్డింగ్ పడుతుంది. దాని తర్వాత చెన్నై నుండి మూర్తి వాళ్ళ గ్యాంగ్ వస్తుంది. దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ మహారాష్ట్ర నుండి వస్తారు, వాళ్ళు ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఇట్లా దాదాపు 150 మంది కార్మికులు రాత్రింబలు కష్టపడి చేస్తేనే ఈ వినాయకుడు ఈ రూపంకి వచ్చింది. డైలీ ఎంతమంది దర్శించుకుంటారని ఈసారి అంచనా? మేము గత సంవత్సరము 1,00,000 మంది దర్శించుకుంటే ఈ సంవత్సరము 1,00,000 దాటొచ్చని, ఆ దాటినా కానీ మేము తట్టుకున్నంత మేము వాళ్ళకు భక్తులకు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మరి వచ్చినటువంటి భక్తులు దర్శించుకున్నాక తర్వాత మరి మీ తరపున ఏమన్నా పలహారాలు ఇచ్చే అవకాశం ఉందా? భక్తులకి ఇక్కడ వచ్చే పొద్దున 6 గంటల నుండే తీర్థ ప్రసాదం నడుస్తుంటుంది. మరియు ఇక్కడ భక్తులు ఏదైతే ఇక్కడ పెట్టి లడ్డు ఏదైతే పెడతారో ఆ లడ్డు పెట్టిన తర్వాత వాళ్ళకి సగం ఇచ్చేసి అదే రోజు భక్తులకు లైన్లో పంచిపెడుతుంది ప్రసాదాన్ని. ఓకే, మరి స్పెషల్ దర్శనంగా VIP దర్శనం కోసం టికెట్లు ఏమన్నా, నార్మల్ దర్శనం ఇలాంటివి ఏమన్నా? ఈ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు దూరం కలిసి చూసినా కనబడే వినాయకుడు. స్పెషల్ దర్శనం అనేది ఏముండదు, టికెట్ కౌంటర్ అని ఏమున్నది. అందరు రావాలి, లైన్లో రావాలి, భగవంతుని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని మనం చేసుకుంటున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? మరి ఫైర్ స్టేషన్స్ కానీ, పోలీసులు కానీ, మరి వీధి లైట్లు కానీ, మున్సిపాలిటీ వాళ్ళని వీళ్ళందరినీ ఎలా కలుపుకొని వెళ్తారు? ఖైరతాబాద్ గణేశుడు అంటేనే అందరు సహకారం ఉంటుంది. అందరు సహకారం ఉంటేనే ఇంత పెద్ద ఎత్తున మనం చేసుకుంటాము. గవర్నమెంట్ తరపు నుండి అన్ని విధాలుగా మాకు సహకరిస్తారు. ఈ వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, GHMC కానీ, R&B కానీ వాళ్ళందరి సహకారంతోనే ఈ వినాయకుడు తయారు చేస్తారని మనం చేసుకుంటాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరు వర్గాల పెద్ద మనుషులను, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులను సమావేశపరిచి వచ్చే గణేష్ పండుగకి, గణేష్ నిమజ్జనోత్సవంకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, అభిప్రాయాలు గురించి చర్చించారు. గణేష్ మండపాలు నిర్వహించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో CI రామకృష్ణ, SI గోవింద్రవి, ట్రాఫిక్ SI గణేష్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పుల్లూరు సతీష్, పీస్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇవ్వద్దనేది SP గారు ఆర్డర్, DC గారి ఇంటెన్షన్ కూడా అదే. కొత్తగా పెట్టే వాళ్ళకనంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్ కావచ్చు, లేకుంటే వేరే కమ్యూనిటీ వాళ్ళ ల్యాండ్ కావచ్చు, ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్, అంటే మన ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లో నేను పెట్టిస్తున్నాను అప్పుడు నీకు ఇరిటేషన్ అనిపిస్తాయి కదా, అటువంటి ల్యాండ్లో పెట్టనీయకుండా ఉండాలనేది మా ఉద్దేశం. తర్వాత విగ్రహాలు ఎంత అందరూ అసలు ఆల్మోస్ట్ ఆల్ పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటారు. విగ్రహాలు పెద్దగా తెచ్చుకొని పూజ చిన్నగా చేయడం అనేది కాదు. విగ్రహం అనేది ఎంత ఉన్నా పూజ ఎంత పకడ్బందీగా చేస్తున్నాం, ఎంత వరకు దాన్ని మనం సాక్రిఫైస్గా చేస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్. విగ్రహం పెద్దగా చేస్తారు, అది తీసుకురావడానికి రోడ్డు మీద తీసుకుపోవడం, ఆ తీగలు తల్లడం, నానా బీభత్సం. మెదక్లో ఒక పిల్లాడు ఇట్లా పెద్ద విగ్రహం తీసుకున్నప్పుడు దాంట్లో పడించాను 2015లో. అంటే పెద్దది తీసుకొచ్చి ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయిపోయి ఏముంటుంది, పెద్దది ఉన్నా చిన్నది ఉన్నా దేవుడే, గణపతి. కాబట్టి ఎక్కువ పెద్దదాన్ని తేవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి, మీరందరూ ఆలోచన చేసుకోండి ఎవరికి వాళ్ళు. తర్వాత మీరు అంటే మా దగ్గర పర్మిషన్ ఇస్తారంటే మేము రికార్డు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంతమంది పెడతారు, ఎక్కడ ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనే విషయం తెలియడం కోసం మేము ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాము. రేపు ఎల్లుండి వచ్చేసాం, దాన్ని పర్ఫెక్ట్గా నింపియండి. అంటే ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ పండల్ మండపం దాన్ని మేనేజ్ చేసేటటువంటి ప్రెసిడెంట్, అధ్యక్షులు, క్యాషియర్ అలా ఉన్న మెంబర్స్, దాంతోపాటుగా ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు ఇచ్చేసేయండి. ప్రతిరోజు కంపల్సరీగా ఇద్దరు మినిమం పడుకోవాలి. ఎందుకంటే తెల్లారే వరకు లడ్డు పోయిందనో, స్పీకర్ పోయిందనో, ఫోన్ పెట్టి పడుకున్నాం, వేరేటోడు వచ్చి తీసుకుపోయిండు, పక్కనోడు తీసుకుపోయిండు అని మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఇక మేము తెచ్చేయలేము, మళ్ళీ మీకు అనుమానం ఉంటుంది.
కాబట్టి అటువంటివి జరగకుండా కంపల్సరిగా ఎనీ టైం ఇద్దరు ఉండాలి. నైట్ కంపల్సరీ ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఇంకా డే టైంలో అంటే ఉంటారు అనుకోండి, డే టైంలో పెద్దగా ఏం జరగదు. అయినా కూడా 24 hours రౌండ్ ద క్లాక్ ఇద్దరు అనేటోళ్ళు మినిమం ఇద్దరు అయితే కంపల్సరీ ఉండాలి. మీ అందరికీ తెలిసిందే లౌడ్ స్పీకర్కు పర్మిషన్ డిఎస్పీ గారి దగ్గర అది మైక్ 500 రూపీస్ ఎంత ఉంటుంది, అది చలం కట్టాలి, తెచ్చుకొని పెట్టుకోవాలి. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే మేము తీసుకుంటాం. కొంచెం అంటే మరీ విరికిరుకు సందులలో పెట్టుకోకుండా మీరు పోయినసారి ఎట్లా పెట్టుకుని ఇలా పోయి చూసిన ఒక 2-3 ఆడ పోతానికే దారి లేదు, ఆడ పెట్టిరు. అసలు మరి ఎట్లా కూర్చుంటారో ఎట్లా చేస్తారో అక్కడ. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం పులికల్లు గ్రామంలో పోస్టాఫీస్ సేవలు సరిగా గ్రామానికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 సంవత్సరాలుగా ఎటువంటి సేవలు ప్రజలకు అందుబాటులో లేవని కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు తెలిపారు. లెటర్లు వచ్చినా 30 నుంచి 60 రోజుల వరకు పోస్టాఫీస్లోనే ఉంటాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోస్టాఫీస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సరైన పోస్ట్ మ్యాన్ ఉండేటట్లు చూడాలని గ్రామస్తులు ప్రజలు కోరుతున్నారు. 6 నెలలు చేస్తే 8 నెలలు చేస్తే వీళ్ళు ఏమాత్రం పని చేస్తున్నారు అనేది ఇక్కడే అర్థమవుతుంది. మాకు చెక్ బుక్ లేదే మాకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అమౌంట్ రావడం లేదు. మాకు చెక్కులు అయిపోయినాయి. 6 నెలలు చేస్తే 8 నెలలు ఇస్తున్నారంటే వీళ్ళు సరిగ్గా పని చేయడం లేదు. అందువల్ల ఈ పోస్ట్ మాస్టర్లని మారుస్తారో లేకపోతే వీళ్ళని సరైన పద్ధతిలో పెడతారో అది మీ ఇష్టం. మీరు లేదంటే వీళ్ళు సరిగా చేయలేకపోతే మేము కలెక్టర్తో కంప్లైంట్ చేయడానికి వెళ్ళిపోతాం. కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని సాయి ఆసుపత్రిలో మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పొలం సమ్మయ్య అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సాయి హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ బాధితునికి కిడ్నీలో సరైన రక్త ప్రసరణ లేక కొంతవరకు డ్యామేజ్ అయినట్టు స్కానింగ్ రిపోర్ట్లో వెల్లడైందని, దానికి ట్రీట్మెంట్ ఇచ్చామని, డిశ్చార్జ్ చేసే సమయంలో హఠాత్తుగా ఛాతీ నొప్పితో సమ్మయ్య మృతి చెందాడని, అందులో డాక్టర్స్ ఎలాంటి నిర్లక్ష్యం లేదని తెలిపారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినట్టు వెల్లడైతే చట్టరీత్యా యాక్షన్ తీసుకోవచ్చని మీడియా ద్వారా డాక్టర్ చెప్పారు. అమ్మాయి అనే పేషెంట్ సోమవారం సాయంత్రం అంటే లేట్ ఈవినింగ్ 9-10 గంటల ప్రాంతంలో కడుపు నొప్పితోనే హాస్పిటల్కి వచ్చారు. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్లో తనకి కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని, స్క్రీన్ అనే దాంట్లో ఇన్ఫాక్ట్స్ ఉన్నాయని, అంటే రక్త ప్రసరణ లేక దానికి కొంచెం డ్యామేజ్ కావడం అనేది, తర్వాత కిడ్నీలో కూడా కొంత రక్త ప్రసరణ లేక డ్యామేజ్ కావడం అనేది బయటపడింది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆయన చాలా రెస్పాండ్ అయినరు. ఈరోజు డిశ్చార్జ్ చేయాలి, కానీ అన్ఫార్చునేట్లీ మార్నింగ్ తను బ్రీదింగ్ డిఫికల్టీ, చెస్ట్ పెయిన్ వచ్చేసి బ్రీదింగ్ తీయలేక బీపీ పడిపోతే రీససిటేషన్ అనేది ఉంటుంది, సిపిఆర్. ఆ రీససిటేషన్ చేసినాం కానీ అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ రివైవ్. దీంట్లో అన్ని ప్రోటోకాల్ ప్రకారమే జరిగినాయి. దీంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా హాస్పిటల్ సహకరిస్తుంది. చట్టరీత్యా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు. సోమవారం సాయంత్రం. అంటున్నారు, కానీ ఇది ఇలా సడన్ గా చెస్ట్ పెయిన్ కానీ బ్రెయిన్ లో యాక్సిడెంట్ అయినాయి కానీ చూస్తే అలానే అనిపిస్తాయి. we are about to discharge. అదొక డ్రగ్ రియాక్షన్ అని అనుకుంటున్నారు. ఆ డ్రగ్ రియాక్షన్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటారు దాన్ని, కానీ అది యూజువల్గా ఫస్ట్ డోస్తోనే వస్తుంది. ఆల్రెడీ 3 డోసులు వెళ్ళినాయి కాబట్టి దాంతో వచ్చింది అనడానికి ఎవిడెన్స్ కూడా ఏం లేదు. దాంతో వచ్చింది వేరే విధంగా ఉంటుంది. లారింజియల్ ఎడిమా అని వస్తుంది, దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ అయి యాస్ఫిక్సియా అని వచ్చి చనిపోతారు. కానీ అలా జరగలేదు, ఎందుకంటే మేము ఇంటర్వ్యూట్ చేసినప్పుడు లారింజియల్ ఎడిమా అనేది ఏం లేదు కాబట్టి ఆ పాసిబిలిటీ లేదు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై నటుడు జిల్లావాసి తల్లాడ సాయికృష్ణ అందించిన కథ, దర్శకత్వం, పర్యవేక్షణలో జాగృతి అవార్డు లఘు చిత్రంకు సంబంధించిన వాల్ పోస్టర్ ని సిఐ అంజలి ఖమ్మంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రజలను జాగృతం చేసే సందేశాత్మక చిత్రాలని నిర్మించి చిత్రీకరించే ఉన్నాయని, యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణని సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన శోభన్, అక్షిత నటన పాటవాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పర్వతం కిరణ్ బాబు, కట్స్ అండ్ క్లర్క్స్ రమేష్, మేనేజర్ రాజు, ఎడిటర్ జహంగీర్ జానీ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో స్పెషల్ కలెక్టర్ పర్యటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నియమించిన పరీక్షా సెంటర్లను కలెక్టర్ పరీక్షించారు. అభ్యర్థులకు అందుబాటులో నీటి వసతి, బెంచీలు, సీసీ కెమెరాల నిర్వహణకై స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో మండల ఉన్నత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికొండ క్లస్టర్కు మొత్తం 13 సెంటర్లు ఏర్పాటు చేశారని, వీటిలో 4 మండలాలు అయిన పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, దేవనకొండలో ఏర్పాటు చేశారన్నారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో పరీక్షా పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఆ రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లకు 2 పోలీసులు విధి నిర్వహణలో ఉండే విధంగా చూడాలని పోలీసులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ కలెక్టర్ వి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఆదయ్య, వ్యవసాయ అధికారి అల్తాఫ్ అలీఖాన్, ఎంఆర్ఓ ఆల్రెడ్ ధోని అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం ఎంపిక కోసం మనకు సెప్టెంబర్ 1వ తారీఖున పరీక్ష జరుగుతూ ఉంది. దీనికోసం మొత్తం మనం ఈ 4 మండలాలు వస్తాయి. ఈ యొక్క పత్తికొండ క్లస్టర్లో పత్తికొండ, తర్వాత దేవనకొండ, మద్దికేర, తుగ్గలి ఈ 4 మండలాలు వస్తాయి. మొత్తం ఈ 4 మండలాలు 4 రూట్లుగా విభజించడం జరిగింది. అదేవిధంగా మొత్తం 13 సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలంలో దేవనకొండ మండలంలో 2 ఉన్నాయి, పత్తికొండలో 5, మద్దికెరలో 3, తుగ్గలిలో 3, మొత్తం 13 సెంటర్లు ఉన్నాయన్నమాట. మొత్తం 2760 మంది పిల్లలు రాస్తున్నారు ఎగ్జామ్. దానికోసం ఆల్రెడీ ఒకసారి చీఫ్ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ చీఫ్ సూపరింటెండెంట్లకు, రూట్ ఆఫీసర్లకు 22వ తారీఖున పత్తికొండలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ ఎవరినైతే ఇన్విజిలేటర్లుగా హాల్ సూపరింటెండెంట్లుగా వేశారో వాళ్ళకు కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులకంతా కూడాను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, ఆ తర్వాత నీటి సౌకర్యం కావచ్చు, లెట్రిన్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవడం కావచ్చు, పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవడం కావచ్చు, లైటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడాను పోలీస్ స్టేషన్లో మంచి సెక్యూరిటీతో, అక్కడ సీసీ కెమెరాతో దీంతో పెట్టి అక్కడ భద్రపరచడం జరుగుతూ ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్నీ కూడాను పకడ్బందీగా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్ జెండాను ఊపి 2K రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అవగాహన అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, మీకు అన్ని విధాల పోలీసు వాహనాలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణంలో మీరు ఎక్కిన ఆటో కానీ కారు కానీ నెంబర్ నోట్ చేసుకొని మొబైల్లో 100 నెంబర్కు కాల్ చేస్తే 5 నిమిషాలలో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షించే దిశగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్ అధ్యక్షతన జరిగిన అడిషనల్ ఎస్ఐ జ్యోతి, బసంత్ నగర్ ట్రినిటీస్ ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్లో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000, స్పెషల్ ప్రైజ్ ఇద్దరికి ఒక్కరికి 1000 చొప్పున బహుమతులు అందజేశారు. పోలీస్ ఆధ్వర్యంలో రన్, ముఖ్యంగా రన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఇప్పటికే సిఐ గారు మీకు విషయం చెప్పినారు. సమాజంలో మహిళల పట్ల గౌరవభావాన్ని, మహిళల పట్ల జరిగే నేరాలను తగ్గించడానికి, అట్లాగే ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పెంపొందించుకోవటానికి ఒక అవగాహనను కల్పిస్తూ దానికి మద్దతును సంపాదించే విధంగా ఈ భావనను ప్రేరేపించిన ఆలోచనతో 2K రన్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ షీ టీమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉండటంతో, ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడంతో, మరి షీ టీమ్స్ యాక్టివ్గా ఉండటంతో ఈ నేరాలు తగ్గుముఖం బట్టి ఈరోజు ఆడపిల్లలు, మహిళలు వాళ్ళు స్వేచ్ఛగా మరి ఎప్పుడంటే అప్పుడు వారి కాశీవి గారికి, సిఐ గారు, ఎస్ఐ గారికి, అట్లాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి సంస్థలకు మరియు ఆదినేత ఆర్డీఓ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ
ఇది ఒక మంచి కార్యక్రమం. వేములవాడ పట్టణ శివారులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక వాగేశ్వర్ స్కూల్కు చెందిన స్కూల్ వ్యాను అయ్యప్ప స్వామి ఆలయం ముందు వాహనం బోల్తా పడింది. స్థానిక వాగేశ్వరి స్కూల్కు చెందిన 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థులు వట్టెంల గ్రామంకి చెందిన మనస్విని, మానాల గ్రామానికి చెందిన దీక్షితగా గుర్తించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చనిపోయిన పిల్లల కుటుంబాలకు న్యాయం చేస్తామని మరియు స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. బస్సు కూడా సరిగ్గా కాగితాలు లేవని చెప్పి పర్మిషన్ మూడవది బస్ యాక్సిడెంట్లో ఒక 3 పిల్లలు చనిపోయింది. హిస్టరీలో చందన రాణి 10th క్లాస్ అమ్మ, అదేవిధంగా 7 సంవత్సరాల నాలుగు రిషిల్ మానాల గ్రామం ముగ్గురు కూడా ఇద్దరు హిస్టరీ అమ్మాయి అబ్బాయి ఒక అమ్మాయి చందన రాణి అమ్మాయి పట్టెంలో ముగ్గురు కూడా ముఖ్యపత్రాలని చిన్న పిల్లలు. ఇది చాలా బాధాకరమైన ఏర్పడేది. క్షమించడానికి కానీ దీన్ని విస్మరించడానికి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఎంతమంది విద్యార్థులు అయితే గాయపడ్డ అందరినీ కూడా ప్రభుత్వ ఖర్చులతో ట్రీట్మెంట్ అందించి దాన్ని తక్షణమే బాగు చేసే ప్రయత్నం చేస్తాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు సిపిఎం మండల కన్వీనర్ కేపీ నారాయణ స్వామి మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే ఇక్కడ అన్ని రకముల మందులు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్లు స్టాఫ్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో చుట్టూ సిమెంట్ బెడ్ వేయాలని, వాటర్ సమస్యను వెంటనే డిఎంహెచ్ఓ కర్నూలు వారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ధర్నాలో పార్టీలకు అతీతంగా సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కేపీ నారాయణ స్వామి, సిఐటియు కార్యదర్శి శంకర్, రైతు సంఘ కార్యదర్శి ఈరన్న, అలాగే విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని చెప్పని సిఐటియు, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాలు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మొత్తం చుట్టుముట్టున్న గ్రామాలలో చాలామంది పేదలు ఉన్నారు. ఈ పేదలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలోన కరువు కాటకాలకు గురై ప్రధానంగా ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే కూడా చూపించుకునే పరిస్థితులు లేరు. చాలా బీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమంటే, ఈ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను కానీ, అదేవిధంగా స్టాఫ్ను కానీ, ఏఎన్ఎంలు కానీ, అదేవిధంగా నైట్ వాచ్మెన్లు కానీ ఏర్పాటు చేయాలని చెప్పని, దానితో పాటు ఆసుపత్రిలోన మొత్తం బోరు ఉంది, ఈ బోరుకు మోటార్ బిగించి నీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పని, అదేవిధంగా వర్షాలు వస్తే ఆసుపత్రి ముందు భాగము మొత్తము బురదమయమైపోయి నీలమయమైపోయి ఆసుపత్రిలో పోకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సిమెంటు మొత్తం ఇదంతా సిమెంటు బ్లడ్ అని చెప్పని అదే ఏర్పాటు చేయాలని చెప్పని, ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఆలూరు ఆసుపత్రిని దృష్టిలో ఉంచుకొని వెంటనే మందులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు చూస్తే మొత్తం బతకడమే కష్టమైపోయింది. మొత్తం పేదవాళ్ళు ఉన్న చోట ఈరోజు మందులు కానీ పరిస్థితులు లేకుండా లేదు. మందులు లేవంటని చెప్పని బయటకు రాసిచ్చే పరిస్థితి వస్తుంది.
గర్భిణీ స్త్రీలు కానీ ఈరోజు చూస్తే గర్భిణీ స్త్రీలకు సంబంధించి మొత్తం ఆసుపత్రి మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ మందులు స్టాఫ్ ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గడ్డన్నారం నందు మొగలపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం వంగల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చైతన్యపురి డీసీపీ బ్యాంక్ దగ్గర మా బీజేపీ కన్వీనర్ వంగ మధుసూదన్ రెడ్డి గారు, మా బీజేపీ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి గారు, మరియు రంగ నరసింహ గారు, మరియు నరసింహారెడ్డి గారు, బీజేపీ యువజన మరి డివిజన్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చైతన్యపురి చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. దీనికి అశేషమైన ప్రధానికము సోదరి సోదరిమణులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టపూర్తిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చైతన్యపురిలోని గడ్డెన్యారం డివిజన్లో ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా ఆయనకు బాసటగా ఉంటూ మేమంతా భారతీయ జనతా పార్టీలో చేరుతామని చెప్పి ఈ మధ్యనే ఆర్యవైశ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఉపేందర్ గుప్తా గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు గడ్డెన్నారంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇందులో భాగంగా సీనియర్ నాయకులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, పెద్దలు, ప్రముఖ నాయకుడు అయినటువంటి సామ రంగారెడ్డి గారు కూడా ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేరడం జరిగింది. మరి ఈరోజు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి బద్దం సుభాష్ రెడ్డి గారు, రంగయ్య గుప్తా గారు, రంగ నరసింహ గుప్తా గారు, కల్లం రవీందర్ రెడ్డి గారు, చెక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా సీనియర్ నాయకులు యాదవ్ గారు అందరూ కూడా పేరు పేరున అందరికి కూడా సభ్యత్వ నమోదు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో చూపించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలిగిపోతుంది అంటే మామూలు వెలుగు కాదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒబుల్పుర గ్రామంలో శ్రీ గండి వీరభద్రస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం గండి ఈరన్న ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో జాతరను గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుతారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో అందరూ కలిసి భోజనాలు చేసి సంతోషాలతో ఆనందాలతో గడుపుతారు. ఆనవాయితీ ప్రకారం జాతర అనంతరం రథములో స్వామివారిని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో మల్యాల మండల సర్పంచులు, ఫోరం అధ్యక్షులు, నాయకులు, వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణపతి. 12 తలలు, 7 అశ్వాలు, 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న భారీ గణపతి. కామారెడ్డి జిల్లాలో పోలీస్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం. గణేష్ పండుగ, నిమజ్జన ఉత్సవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. జోగులాంబ గద్వాల జిల్లాలో పులికల్లు గ్రామంలో పనిచేయని పోస్టాఫీస్. 2 సంవత్సరాల నుంచి సేవలు సరిగా అందడం లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్న గ్రామస్తులు. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సమ్మయ్య అనే వ్యక్తి మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే సమ్మయ్య మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.